ఇక్కడ మరో వార్త చూద్దాం. ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్థాపన. ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు కీలక చర్చలు. ఇక తెలంగాణ ఔషధ ఉత్పత్తి కేంద్రంగా తయారు కాబోతుంది. 9,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విదేశాల నుంచి కంపెనీ ప్రతినిధులు వారితో చర్చ జరిపారు. 9,000 కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పేసి వార్త వచ్చింది. అయితే ఔషధ ఉత్పత్తి కేంద్రంగా దిగ్గజ కంపెనీలు ఇక్కడ ఇంత పెట్టుబడులు పెడుతున్నాయి. అప్పుడు తెలంగాణ నుంచే మొత్తం ఔషధాల ఉత్పత్తి కానీ దాని సేవలు విస్తరిస్తాయని చెప్పేసి వార్త వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుంది, ఏ కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఏంటి అనేది భవిష్యత్తులో చూద్దాం.